ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆన్లైన్ ద్వారా మీకు అందించటానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు, అవకాశము కలుగజేశారు. వాస్తవానికి నేను విస్తారముగా వాక్యము చెప్పటానికి అనేకమైన సందేశాలను దేవుడు నా ప్రార్థనా గదిలో నాకు అనుగ్రహించారు. కానీ చెప్పే సమయము కొన్ని సందర్భాల్లో ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ కరెంటు కోత వలన చెప్పలేని విషయాలు, మరికొన్ని సందర్భాల్లో మెమొరీ ఫుల్ అయిపోతుంది ఫోను. తర్వాత నాకు సరైనటువంటి ల్యాప్టాప్ సదుపాయం లేకపోవటం వల్ల నేను ఫాస్ట్గా కొన్ని విషయాలను అప్లోడ్ చేయటానికి డిలే అవుతుంది. అయినా కూడా దేవుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో నేను ప్రభు పని చేయటానికి ఈ ఆన్లైన్ ద్వారా ఆయన నాకు కృప చూపుతూ ఉన్నాడు. ఈ దినమందు కూడా క్రైస్తవ సమాజానికి అవసరమైన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందించటానికి ప్రభు నన్ను ప్రేరేపించారు. ఈ సందేశము చాలామంది క్రైస్తవులకు ఇష్టం ఉండదు. ఈ సందేశము చెప్పినా కూడా వాక్య ప్రకారం జీవించటానికి క్రైస్తవులు స్థిరపరచబడరు. అయినా ఇది దేవుడు అనుగ్రహించిన సందేశం కాబట్టి నేను తెగించి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించటానికి వచ్చాను. మూలవచనంగా బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనందరికీ బాగా పరిచయమైనటువంటి వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. ఇందులో మనకు అవసరమైన మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన దేవుడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, వెలుగై ఉండి నీ వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్ములను పిలిచారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, చదవబడిన వాక్యములో నుండి నీ దాసుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉండగా మీరే మాకు ఆత్మ సహాయము చేసి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి నన్ను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, మరింకా చెప్పుకోవాలంటే చీకటి అయి కూడా ఉన్నాము. ఈ వచనంలో ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము అని మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక మనం చూస్తే, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అన్నాడు. ఇప్పుడు క్రీస్తునందు ప్రభువునందు వెలుగై ఉన్నారు అనే మాట మనకు కనబడుతుంది. ఒకప్పుడు మనము చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగు. ఈ మొదటి పేతురు పత్రికలో 2:9లో ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాము. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ రెండు మాటలకు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, వెలుగులోకి వచ్చామని పేతురు భక్తుడు చెప్తుంటే, అపోస్తుడైన పౌలు ఒకప్పుడు చీకటి అయి ఉంటేమి ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము అని అన్నాడు. ఈ రెండిట్లకి మధ్య ఉన్న తేడా చాలా విశేషమైనది. దాని గురించి ఇప్పుడు నేను ధ్యానించాలని ఆలోచన నాకు లేదు. కానీ ఈ రెండు వచనాలను ఆధారం చేసుకొని మనం ఒకప్పుడు చీకటి అయి ఉంటేమి ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము, ఒకప్పుడు చీకటిలో ఉంటేమి ఇప్పుడు ప్రభువులోకి వెలుగులోనికి మనము వచ్చామని సంబరపడుతున్న క్రైస్తవులలో నేను క్రీస్తునందున్నాను, క్రీస్తు వెలుగులో ఉన్నాను,
దేవుడు నన్ను వెలుగుగా చేశాడని అనుకుంటున్న క్రైస్తవ సమాజంలో 90% 90% ఇంకా క్రైస్తవులు చీకటిలోనే చాలా విషయాల్లో ఉన్నారని బైబిల్ మనకి చెబుతుంది. బైబిల్ కాంతిలో మన జీవితాలను పరీక్షించుకుంటే ఎలాంటి చీకటిలో మనం ఉన్నామో చూద్దాము. 100% క్రైస్తవులు ఇంకా చీకటిలోనే ఉన్నారనటానికి మొదటిగా ఒక వచనాన్ని మీకు నేను చూపెడతాను, చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదియో లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అన్న. ఈ మాట మనం చాలా సింపుల్గా చదువుకుంటాం, కానీ సహోదర ప్రేమ లేనివాడు, సహోదరుని ప్రేమించనివాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు అని ఆ మాట మనలను హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చూడండి, ఒక పాస్టర్ అంటే ఇంకొక పాస్టర్కి పడదు, ఒక సంఘ పెద్ద అంటే ఇంకొక సంఘ పెద్దకు పడదు. సాటి విశ్వాసిని ప్రేమించని విశ్వాసులు అనబడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఎవరైనా క్రీస్తునందు ఆర్థికంగా ఆశీర్వదించబడ్డారనుకోండి, ఆ ఆర్థిక ఆశీర్వాదాలు లేనోళ్ళు ఆ పెద్ద భక్తుడేంటి ఆయన సంగతి మాకు తెలియదా, పెద్ద భక్తురాలు మరి మాకు తెలియదా ఆమె సంగతే అని ఒక రకమైన ద్వేషము వారి మీద ఉంటుంది. అసూయతో కూడిన ద్వేషముతో నిండిపోతారు. అలాగని ఆర్థికంగా వృద్ధి చెందిన వాళ్ళు సంఘాల్లో దేవుడు మా యందుండి మమ్మల్ని ఆశీర్వదించాడు, కొంతమందిని ఇంకా ఆశీర్వదించలేదు అని గర్వించి ఆ లేమిలో ఉన్న సహోదరుని ప్రేమించలేని స్థితిలోనికి దిగజారిపోయినవాడు మరి చీకటిలో ఉన్నవాడు కాదా? సేవకుల గురించి అయితే ఇంకా మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. ఒక సేవకుని బట్టలిప్పి ఊడదీసినంత పని చేస్తారు వాళ్ళు ప్రసంగాల్లో. వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బైబిల్లో నుంచి ఒక వచనాన్ని వివరించటం కాదు, ఒక పాస్టర్ తప్పుని దాని సీరియల్స్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 10 కూడా వచ్చేస్తుంది. అంతగా ఒక సేవకుని యొక్క పరువు తీయటానికి వీడియోలు చేస్తున్నారు. మరి వీళ్ళు ఇంకా చీకటిలో ఉన్నవారు కారా? మీరు ఆలోచించండి. ఈ వాక్యం ప్రకారం చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక తప్పును ఖండించేస్తున్న ధైర్యవంతుడైన క్రైస్తవుడిని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు సహోదర ప్రేమ లేనివారు, సాటి సేవకుని ప్రేమించలేనటువంటి వారు. మరి చీకటిలో ఉన్నవారు కాకపోతే వారిని ఏమనాలి? మీరు ఆలోచించండి. ప్రేమ ఎక్కడున్నది? ప్రేమ విషయంలో తప్పిపోయి ఇంకా చీకటిలోనే మనము ఉన్నామని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అసలు ఫస్ట్ ఆదికాండంలోనే సహోదర ప్రేమ లేని ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు కయీను. అతనికి తన సహోదరుడంటే ప్రేమ లేదు. దేవుని మెప్పు పొందాడు హేబేలు, కానీ అన్నకు కోపం వచ్చేసింది, అందుకని అతన్ని చంపేశాడు. అది వాస్తవంగా జరిగిన చరిత్ర, లిటరల్గా జరిగిన విషయం. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కొంతమంది కయీనులు ఉన్నారు. వాళ్ళు ఆ వ్యక్తిని చంపరు, కానీ ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని చంపడానికి చూస్తారు. ఆ వ్యక్తి యొక్క బలహీనతలను పైకి చూపించి దేవుడు అతన్ని వాడుకుంటున్నా కూడా ఆ వాడుకునే స్థితిలోంచి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు చాలామంది క్రైస్తవులలో కయీనులు ఉన్నారు. సహోదర ప్రేమ ఎక్కడున్నది? ఆనాడు కయీను తన సహోదరు మీద పడి చంపేశాడట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి సాక్ష్యాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు.
మరి వాడు వెలుగులో ఉన్నాడని చెప్పుకుందామా? క్రీస్తు వెలుగు వాని మీద ప్రకాశిస్తుందని చెప్పుకుందామా? వెలుగులోనే ప్రయాణం చేస్తున్నాడని చెప్పుకుందామా? వాడు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాడని చెప్పుకోగలమా? ఒకప్పుడు వాడు చీకటి, ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నాడని చెప్పుకోగలమా? ఆలోచన చేయండి. సహోదర ప్రేమ విషయంలో ఎవరైతే తప్పిపోతారో వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. నువ్వు బైబిల్లో ఎన్ని మర్మాలన్నా తెలుసుకో, ఎన్ని సత్యాలన్నా తెలుసుకో, లోతైన సంగతులు ఎన్నెన్నా నువ్వు గ్రహించు, పెద్ద పెద్ద సంఘాలు నువ్వు కట్టొచ్చు, లేదా 100 మందికి బాప్తిస్మాలు ఇవ్వచ్చు, గంటల గంటలు ప్రార్థనా జీవితం కలిగి ఉండొచ్చు, భాషలు మాట్లాడే అనుభవం ఉండొచ్చు, అద్భుతాలు చేసే దైవశక్తి నీవు పొందుకొని ఉండొచ్చు. కానీ సహోదరుని ప్రేమించకపోతే నీవింకా చీకటిలోనే ఉన్నావు అని బైబిల్ మనలను హెచ్చరిస్తుంది. ఈ వచనాలలో చాలామంది క్రైస్తవులు తప్పిపోయారు. ఒకడు తిరిగి క్రీస్తునందు బలపరచబడటం కొంతమందికి ఇష్టం ఉండదు. తప్పిపోయిన కుమారుని చరిత్ర చూడండి, వాడు బలహీనుడే. కానీ తప్పిపోయినా కూడా మరలా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క దీవెనను తిరిగి పొందుకున్నాడు. కానీ వానికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ తిరిగి వచ్చిన కుమారుని బట్టి సంతోషం లేదు వాడికి. ఎవరైనా క్రీస్తునందు బలపరచబడుతుంటే సంతోషం ఉండదు. గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే వాడంటే నచ్చదు. వాక్యం చదువుతున్న వాడంటే నచ్చదు. చెడిపోవాలనే ఎదురు చూస్తారు కొంతమంది. వారు సహోదర ప్రేమ లేని చీకటిలో ఉన్నవాడు కాడా? ఆలోచించండి. ఎంతోమంది క్రైస్తవులు ఈనాడు ఈ విధంగా ఉన్నారండి. ఈనాడు ఈ విధముగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, మొదటిగా సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. రెండవదిగా క్రైస్తవులు ఇంకా చీకటిలోనే ఉన్నారు అని మనకు తెలియజేసే వచనాన్ని మీకు చూపెడతాను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము చదువుదాము. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈ 21వ వచనంలో మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, దేవునిని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ వారు వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను అన్నాడు. అంటే కృతజ్ఞత లేనివాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు అని అర్థం. కృతజ్ఞత లేని స్థితి చీకటినే కలుగు చేస్తుంది. ఈనాడు కృతజ్ఞత లేని భక్తులను 100 మందిని నేను చూశాను నా అనుభవంలో. నేను 21 సంవత్సరాలు సింగపూర్ దేశంలో ఉండి దేవుని సేవ చేస్తున్నప్పుడు ఈ 21 సంవత్సరాల్లో కనీసం ఒక 150 మంది సేవకుల కన్నా నేను సింగపూర్ దేశంలో వాడుకొని ఉంటాను. నేను పిలిచిన వాళ్ళు కొంతమంది, వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది. అందులో బాగా వాళ్ళందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. కొంతమంది మా ఇంటిలోనే నివాసము ఉండటము, అన్నీ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి మరలా ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు అన్ని విధాలుగా నేను సహాయం చేశాను. నా జాబు పోయి నేను తిరిగి ఇండియాకి వచ్చేసిన తర్వాత కొంతమంది పాస్టర్లు ఉన్నారుగా, నేను మా ఇంట్లో పెట్టుకున్నాను, వాళ్ళని పోషించాను, వాళ్ళని వాడుకున్నాను, వాళ్ళకి సింగపూర్ తీసుకొచ్చాను. కాబట్టి నన్ను ఇండియాలో వాళ్ళ సంఘాల్లో పిలిచి వాడుకుంటారని ఎంతో ఆశించాను. నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఫోన్ తీయని వాళ్ళు నేను చూశాను. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసి పలకరిస్తే పలకరించని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మనకు తెలిసిన వారే కదా అని వాళ్ళ సంఘాలకి మనం వెళ్తే ఒక విశ్వాసిగా నన్ను కూర్చోబెట్టడానికి ఇష్టపడ్డారు.
ఏదో ఒక మాట చెప్పటానికి, ఆ బ్రదర్ నాకు తెలుసండి సింగపూర్లో అని చెప్పటానికి తప్ప. మరి ఎంత కృతజ్ఞత లేనివారండి, ఎంత కృతజ్ఞత లేనివారు ఉన్నారో చూడండి. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు మా ఇంట్లో ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సంఘానికి ఒక్కరోజంటే ఒక్కరోజు నన్ను పిలిచి వాడుకున్నవారు లేరు. ఆల్మోస్ట్ అందరూ ఒక 2-3 తప్ప, ఒక 2-3 సింగపూర్ దేశంలో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కృతజ్ఞత కలిగి ఇప్పటికీ కూడా నాతో కాంటాక్ట్లో ఉంటూ ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే నాకు అవకాశం కలిగజేసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. మరి కృతజ్ఞత లేని క్రైస్తవ్యం చీకటులు ఉన్నవాళ్ళు కాదా? ఎవరైనా ఒక మేలు చేస్తే ఆ మేలు మర్చిపోకూడదు. ఆ మేలును బట్టి వారికి ప్రార్థన చేయాలి. ఆ మేలును బట్టి వారిని మనం జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. మనం కీడుని జ్ఞాపకంగా ఉంచుకుంటాం తరతరాలు. చచ్చిపోవడానికి ఇంకొక క్షణం ముందైనా ఫలానా వ్యక్తి నీకు చేసిన కీడేంటంటే గుర్తుపెట్టుకోగలం, కానీ మేలును మాత్రము గుర్తుపెట్టుకోలేము. కృతజ్ఞత లేని స్థితి దేవుని విషయంలోని అంతే, మనుషుల విషయంలోని అంతే. దేవుడు చేసిన మేలులు మర్చిపోతారు, మనుషులు చేసిన మేలులు కూడా మర్చిపోతారు. కృతజ్ఞత లేని వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో నువ్వెన్ని మర్మాలు తెలుసుకుంటే ఏ లాభం? నీకు కృతజ్ఞత లేదు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? ఒక ఆయన మా దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చాడు. అప్పటికి ఆయనకి చర్చ్ లేదు. వచ్చాడు, వాక్యం చెప్పాడు. మేము కూడా వాక్యం ద్వారా ఆదరించబడ్డాం, ఆయనకు కూడా కానుక రూపంలో ఆదరించాము. అన్నీ అయిపోయాయి. తర్వాత ఆయన ఒక సంఘాన్ని పెట్టుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ సంఘానికి 1000 మంది రావటం మొదలుపెట్టారు. ఒకప్పుడు అన్నాన్ని పిలిచేవాడు, ఇప్పుడు బ్రదర్కి వచ్చేసాడు. తర్వాత పేరు పెట్టి పిలవటం మొదలుపెట్టారు. ఇలాగూ కృతజ్ఞత లేని వారు క్రైస్తవ సమాజంలో అధికముగా ఉన్నారు. 100కి 90 మంది అండి. వీళ్ళు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా చీకటిలోనే నడుస్తున్నటువంటి వారు. మనకి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో నాబాలు అను ఒక వ్యక్తి కనబడతాడు. అతడు మొరటివాడు, మొండోడు, మూర్ఖుడు అని అతని గురించి బైబిల్ మనకి చెబుతుంది. అతని గురించి దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి కనుక ఆయన రాజు అయిన తర్వాత ఒక సందర్భంలో తన సైన్యానికి చెప్పాడు, అక్కడ నాబాలు అను ధనవంతుడు ఉన్నాడు, అతనికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా మీరు కావలి కాస్తూ చూడండి, గొర్రెలు ఎత్తుకొని పోకుండా ఉండటానికి అని తన సైన్యానికి అడగక ముందే ఇతనే దావీదే వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఎవరికి? నాబాలు అను వ్యక్తికి సహాయం చేశాడు. ఒకానొక సందర్భంలో గొర్రెబొచ్చు కొరకు దావీదుకు అవసరమై నాబాలు దగ్గరికి తన సైనికులను పంపించి, తన పనివారిని పంపించి సహాయం కొరకు పంపిస్తే ఈ నాబాలు అనే వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు 10వ వచనంలో చూడండి. నాబాలు దావీదెవడు, యెష్షై కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. కృతజ్ఞత లేనోడండి, కృతజ్ఞత లేనోడు. మేలు పొందాడు రాజు దగ్గర నుంచి, అడగక మునిపే సహాయం చేశాడు, కానీ ఆ కృతజ్ఞత లేదు. దావీదెవడు అంట, మర్యాద కూడా లేదు. తన యజమానుని విడిచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యెష్షై కుమారుడు ఎవడు అని అంటున్నాడు. ఇది నాబాలు కాదు, క్రికెట్లో నోబాల్ అంటాడు అన్నమాట. చాలామంది ఇదే విధంగా కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నారు. దావీదు తన జీవితంలో చూస్తే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూద్దాం దావీదు ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడండి. 2వ సమూయేలు 9:1 యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. చూడండి, యాక్చువల్లీ దావీదును సౌలు చంపాలనుకున్నాడు,
కానీ సౌలు కుమారుడైన యోనాతాను చాలాసార్లు దావీదుకు ఉపకారం చేశాడు. అది మర్చిపోక యోనాతానును బట్టి నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబీకులలో ఎవడైనా ఉన్నాడా అని అడిగి మెఫీబోషెతు అను వ్యక్తికి సహాయం చేశాడు. తన రాజనగరకు అతన్ని తీసుకొని వెళ్ళాడు. తన బల్ల దగ్గర కూర్చోబెట్టి భోజనం చేసే అవకాశాన్ని కలుగజేశాడు దావీదు. కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉంటారు. 90% కృతజ్ఞత లేని వాళ్ళే ఉంటారనటానికి బైబిల్లో ఒక వచనాన్ని మీకు చూపెడతాను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము. లూకాసు వార్త 17:16 మనం చూస్తాం. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రమే వచ్చాడు. అంటే 9 మంది ఏరియాని కూడా ప్రభువు అడిగాడు, నీతో పాటు 9 మంది కూడా స్వస్థత పొందారు కదా, వాళ్ళు ఏరి అని ప్రభువు అడిగాడు. కానీ ఒక్కడు మాత్రమే గొప్ప శబ్దముతో 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను అని ఉంది. 17వ వచనంలో ప్రభు అన్నాడు, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అని ప్రశ్నించాడు. ఎక్కడా అంటే కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞత లేని జీవితము ఎవరన్నా కలిగి ఉంటే, నీవు ఎన్ని బైబిల్ మర్మాలు తెలుసుకున్నా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎంతమందికి ఆర్డినేషన్లు ఇచ్చినా, ఎంతమందికి నువ్వు ధన సహాయం చేసేసి పేరు సంపాదించుకున్నా, గొప్ప గొప్ప పాటలు రాసేసి మిలియన్స్ వ్యూస్ ఉన్నా, నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు, ఇంకా చీకటిలోనే నడుస్తున్నావు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. రక్షణ పొందాము, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చామని చెప్పుకుంటూ ఇంకా చీకటిలోనే ఉన్నటువంటి వారు చాలామంది నాడు క్రైస్తవులు కనబడుతున్నారు. ఇంకా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రికలోనే చీకటిలో ఉన్నవారు ఎవరు అంటే మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే మనం ఇందాకలా చదివిన వచన భాగంలో నుండి చూద్దాము. 1వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం. వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆ మహిమపరచని వారు ఇంకనూ వారి అవివేక హృదయం అంధకారమాయను అని కూడా చెప్తారు. దేవుణ్ణి మహిమపరచని వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కదండి, పాటలు పాడి మహిమపరుస్తున్నారు, వాక్యం చెప్పి మహిమపరుస్తున్నారు, పెద్ద పెద్ద సభలు పెట్టి మహిమపరుస్తున్నారు. మహిమపరచటం లేదని ఎవరు చెప్పారు అంటే మహిమపరుస్తున్నారు. వీళ్ళు మహిమపరచబడుతూ వీళ్ళు మహిమను ఎదుటివారికి కనపరచుట కొరకు సభలు పెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు 10 మందికి కనబడుట కొరకు పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది పెద్ద పెద్ద సభలు ఎందుకు పెడతారంటే వీళ్ళు కనబడాలి అక్కడ. కొంతమంది పాటలు ఒంటరిగా ఉండేటప్పుడు పాడడు, కానీ 10 మందిలో గంటలు చెమటలకు ఎక్కి పాడేస్తారు. మరి కొంతమంది ఒంటరిగా ఉండేటప్పుడు ప్రార్థన చేయడు, కానీ మైక్ ఇస్తే మైకులో అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, వీడు పడుతూ దేవుని మహిమపరుస్తుంటాడు అన్నమాట. కొంతమంది దేవుణ్ణి మహిమపరచని ప్రతి ఒక్కడు కూడా ఇంకా అంధకారంలోనే ఉన్నాడు, ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఇంకా చీకటిలోనే నడుస్తూ ఉన్నాడు. కొంతమంది ఎందుకు సభలు పెట్టుకుంటారో తెలియదు. ఆ సభలు పెట్టుకొని మంచి వాక్యం చెప్పేవారిని, ఆత్మపూర్ణుడైన దైవ సేవకుని తీసుకొద్దామని ఉండదు, మన కులవుని తీసుకొద్దాం అనేది ఉంటుంది. మరి కొంతమందికి ఎవరైనా పబ్లిక్ అయి ఉంటే ఆయన్ని తీసుకొస్తే జనాలు క్రౌడ్ ఎక్కువ వస్తుంది, మన సభలు అద్భుతంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి అన్న తపనే తప్ప దైవ కార్యం అక్కడ జరిగిందా లేదా, దైవ కార్యము జరిగే సేవకుడిని తెద్దాము, ఒక ప్రార్థనాపరుడైన వాడిని తెద్దాము, ఒక వాక్య సత్యము నెరిగిన వాడిని తెద్దాము అన్న ఆలోచన లేదు. కొంతమంది నువ్వు నన్ను పిలిచి మీటింగ్ పెడితే మా సభల్లో నిన్ను పిలిచి మీటింగ్ పెడతాం అని ముందే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లాగా, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో
సభలు పెట్టుకుంటారు తప్ప దేవుణ్ణి మహిమపరిచేది ఎక్కడ కనబడుతుంది ఈనాడు సభల్లో? మీరు ఆలోచించండి. దేవుణ్ణి మహిమపరచటం తక్కువ. కొంతమంది పోస్టర్లు ఉంటాయండి, వాళ్ళు పోస్టర్లో 5,000 ప్రింట్ వేస్తారు, సభకు మాత్రం 1000 మంది కూడా రారు. 1000 మంది కూడా రారు. అంతగా పబ్లిసిటీ చేసుకొని వీడి మహిమ పొందటం తప్ప దేవుని మహిమపరిచేది ఎక్కడుంది? సభల పేరుతో వాళ్ళకి వీళ్ళకి మైకులు ఇచ్చి ఆ రోజే ఎక్కువగా స్తుతి ఆరాధన ఉండదు. ఆ రోజే దేవుని వాక్యానికంటే అనవసరమైనటువంటి జోకులతోనూ అనవసరమైనటువంటి మాటలతోనూ పెద్ద పెద్ద కేకలు వేసి పెద్ద ప్రసంగికుడిని అనిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప దేవుణ్ణి ఎక్కడ మహిమపరుస్తూ ఉన్నారు? దేవుణ్ణి మహిమపరచటము ఎలాగో బైబిల్ మనకు చెప్తుంది. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, దేవుని మహిమపరచుట అంటే ఏంటో ఒక వాక్యాన్ని నేను చెప్పాను. కనుక దేవుణ్ణి మహిమపరచని వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఇంకా చీకటిలోనే వాడు సంచరిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎలా మహిమపరచాలనంటే 50వ కీర్తన 23వ వచనములో స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అని కనబడుతుంది. అది స్తుతించటం. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే నీవు చేయు క్రియలను బట్టి దేవుడు మహిమ పొందుతాడంట. మంచి క్రియలు చేసి దేవుని మహిమ పొందాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే యేసు ప్రభు ప్రార్థనలో దేవునితో అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అన్నాడు. దేవుడు మనకు అప్పగించిన పని పూర్తి చేయటము దేవుణ్ణి మహిమపరచటం. యోహాను సువార్త 15:8లో మీరు బహుగా ఫలించుట వలన దేవుణ్ణి మహిమపరచుదురు అని ఉన్నది. 2వ కొరింథీ పత్రిక 4:4లో మనం చూస్తే క్రీస్తు ప్రకాశము కనపరచు సువార్తను అని కనబడుతుంది. ఎవరైతే నిజంగా ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తాడో వాడు క్రీస్తు మహిమను కనపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడని అర్థమవుతుంది. హేరోదను వ్యక్తి ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 12:23లో దేవుణ్ణి మహిమపరచనందుకు దేవుడు మొత్తాడంట, అతడు చనిపోయాడు. చీకటి ఎలా వస్తుంది అని అంటే దేవుణ్ణి మహిమపరచకపోవటం వలన. ఈనాడు చాలామంది దేవుణ్ణి మహిమపరుస్తున్నానని పబ్లిక్లో బిల్డప్ ఇచ్చు వీళ్ళు మహిమపరచబడుతున్నారు. వీళ్ళు పబ్లిక్లోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించండి, యూట్యూబ్ ఛానల్లో లేదంటే సోషల్ మీడియా అంతటిలో ఒక విషయంలో నేను స్పందించాను అని ఒక సేవకుడు పెడితే దాన్ని బట్టి ఇంకొకడు వ్యూస్ వస్తాయని ఇంకొకడు స్పందించటం తప్ప వాక్యం చెప్పేవాళ్ళు తక్కువ, దేవుని విషయంలో మాట్లాడేవాళ్ళు తక్కువ. చాలా సందర్భాల్లో చాలా హృదయాన్ని వేదన కలిగించే విషయం. నేను పబ్లిక్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుని వాక్యం 10 మందికి అందచేయాలని, దేవుని మహిమపరచాలని ప్రయత్నం చాలామందికి తక్కువ అండి ఈ రోజుల్లో. కనుక బైబిల్ మనకేం నేర్పుతుందంటే మీరు చూడండి, దేవుని మహిమపరచిన వాడు ఇప్పటికీ ఇంకా చీకటిలోనే ఉన్నాడు. ఇంకా క్రైస్తవులు చీకటిలో నడుస్తున్నటువంటి వారు ఎవరంటే మీరు చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 18వ వచనము నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ఇతడు ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి దావీదు భక్తుడు. అతడు వాక్యము లోపటి ఎన్నో విషయాలు చెప్పాడు, ఎన్నో సత్యాలను చెప్పాడు. ఆయన కీర్తనలు చదివితే మరుగైన మర్మాలు ఎన్నో మనకు కనబడతాయి. అలాంటి ఆయనే ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, ఆ చీకటి నాకు ఇంకా ఉన్నది, నేను చూసినట్లు నా కన్నులు తెరువుము అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తే మనకి పెద్దగా తెలియదు బైబిల్లోని చాలా విషయాలు. మరి మనం ఇంకెంతగా వచనాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి? ఈనాడు చాలామంది క్రైస్తవులకు వాక్యము లోపటి విషయాలు తెలీదు, వాక్యము పైన విషయాలే తెలుసు. సర్ఫేస్ లెవెల్లో వాక్యము తెలుసు, సబ్ సర్ఫేస్ లెవెల్లో వాక్యము తెలియదు, లోపటి విషయాలు తెలియదు.
లోపటున్న సంగతులు తెలియదు. భిన్నంగా ఆలోచిస్తే ఆ వాక్యంలో మనకి ఏమి నేర్పించబడుతుందో తెలియదు. కారణం ఏంటంటే వాక్యం పట్ల ఆసక్తి లేదు. వాక్యము మనకి అన్ని నేర్పిస్తుంది. అందు లోపటున్న విషయాలు ఏమిటో, లోపట ఉన్న సంగతులేంటో మనం చూద్దాం అన్న తలంపు లేదు. అంతా పైన చూసేసి వెళ్ళిపోవాలన్నమాట. వచనాలు జతపరుచుకొని ఆ 2 వచనాలను బట్టి దేవుడు ఏ సత్యాన్ని బయలుపరుస్తున్నాడో అది క్రైస్తవ సమాజానికి తెలియపరచుదాం అన్న ఆలోచన లేదు. అంటే వాక్యము సత్యము తెలియక, వాక్యము లోపటున్న పరిశుద్ధాత్మ దేవుని సందేశము గుర్తించక గుడ్డిగా ఉంటూ చీకటిలో నడుస్తున్న క్రైస్తవులు 190 మంది ఉన్నారు ఈనాడు. 190 మంది. దేవుని సృష్టి యొక్క ప్రణాళిక ఏంటో తెలియదు. యేసు ప్రభు రాకడను గూర్చిన ప్రణాళిక ఏంటో తెలియదు. దేవుడి భూమి మీద తాను చేస్తున్న పనేంటో తెలియదు. ఎంతసేపటికి ప్రాస్పరిటీని బోధించటమే, నీ అప్పుల నుంచి పోతాయని బోధించటమే, నీ సమస్యల నుంచి పోతావు, నీ సమస్యల నుంచి తప్పింపబడతావని బోధించటమే, స్వస్థత కొరకు బోధించటమే, అద్భుతాల కొరకు బోధించటమే. కానీ దేవుని ప్రణాళికను వివరిద్దాం అన్న ఆలోచన లేదు. దేవుని కొరకు మనము సంపూర్ణులమవుదాం అనే బోధ లేదు. దేవుని స్వరూపంలోనికి మనం మలచబడదాం అనే బోధ ఈనాడు చాలామంది క్రైస్తవులకు లేదు. చీకటిలో ఉన్నారు, చీకటిలోనే సంచరిస్తూ ఉన్నారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు మనం చదివితే లవోదికియా సంఘమును గూర్చి రాయబడి ఉంది. ఈ లవోదికియా సంఘమును గూర్చి మాట్లాడుతూ 18వ వచనంలో, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుకొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. నీకు దృష్టి కలుగునట్లు అంటే అర్థం ఏంటి? చీకటి ఉంది, కంటికి కనబడట్లేదు, చీకటిలోనే ఉన్నారు ఈ సంఘము. ఎటువంటి చీకటి వాళ్ళు కలిగి ఉన్నారంటే నునువెచ్చని స్థితి అంట. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు అన్న. క్రైస్తవ సమాజంలో 100కి 90% ఇలాగే ఉంటారు. అటు ప్రార్థనా జీవితం ఉండదు, లోతైన వాక్య పరిచర్య ఉండదు. అన్నీ సగం సగం కలుపుకోలు పనులేను, అన్నీ సగం సగమే. ఒక్కొక్కసారి ప్రార్థనా పరుడిలాగా ఉంటాడు, ఒక్కొక్కసారి వాడే తప్పులు చేస్తూ కనబడతాడు. ఒక్కొక్కసారి భక్తి పరుడిలాగా స్టేజ్ అంతా బిల్డప్ ఇచ్చేస్తాడు, ఒక్కొక్కసారి పనికిమాలు తిరుగులన్నీ తిరుగుతాడు. నునువెచ్చని స్థితి, నునువెచ్చని స్థితి. ఒక్కరని కాదండి, సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల వరకు నునువెచ్చని స్థితి ఎక్కువ శాతం క్రైస్తవులలో కనబడుతుంది. ఎక్కువ శాతం అంటే మీరు ఆలోచించండి, వారు చీకట్లో ఉన్నవాడు కాదా? వాడు గ్రుడ్డివాడు కాదా? చీకటిలోనే నడుస్తున్నవారు కాదా? బైబిల్లో మనం మొదటిగా చదువుకున్న మాటలు ఏంటి? ఒకప్పుడు చీకటి అయి ఉంటేమి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనలను పిలిచాడని. మనం పేరుకి క్రైస్తవులుగా ఉంటూ ఇంకా చీకటిలో సంచరిస్తూ ఉంటే దేవుని మెప్పు పొందుకుంటామా? దేవుని రాజ్యములోనికి మనము అడుగు పెట్టగలమా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక చీకటి నుండి వెలుగులోనికి మరొక్కసారి ప్రభు పిలుస్తున్నాడు. చీకటిగా ఉన్న నీ బ్రతుకును వెలుగుతో నింపుకోమని మరొక్కసారి ప్రభు మనలను పిలుస్తున్నాడు. మరొక్కసారి ప్రభు మనలను ఆదరిస్తూ ఈ వాక్యము ద్వారా పిలుస్తున్నాడు. ప్రేమ కలిగి జీవిద్దాం, కృతజ్ఞత కలిగి జీవిద్దాం, దేవుని మహిమపరచట కొరకే జీవిద్దాం, వాక్యము లోపటి సత్యాలను చూడగలుగుదాం, నునువెచ్చని స్థితిలో నుంచి బయటికి వద్దాం. ఈ 5 విషయాలను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తుతించుచు ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ఏకీభవించండి. స్తోత్రార్హుడా, పూజార్హుడా, పుణ్యమూర్తి, పరిశుద్ధ దేవ, కరుణాసంపన్నుడా, కృపాసాగరుడా, సత్యదేవుడా, మహిమానితుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన వాక్య సందేశమును బట్టి స్తోత్రాలు, మీరు చూపిన మార్గమును బట్టి స్తోత్రాలు.
ప్రభువా, ఎన్ని భాషలు మాట్లాడిన వరము ఉన్న, అద్భుతాలు చేసే వరము ఉన్న, మెగా చర్చలు కట్టిన, పెద్ద పెద్ద మందిరాలు కట్టిన, 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చిన, 100 సభలు పెట్టిన, 100 సభలలో వాడబడినా ప్రభువా, ఇంకా మేము చీకటిలో ఉంటే, ప్రేమ లేని వారిగా ఉంటే, కృతజ్ఞత లేని వానిగా ఉంటే, నిన్ను మహిమపరచని వానిగా ఉంటే, వాక్య సత్యము తెలియని వారిగా ఉంటే, నునువెచ్చని జీవితంలో జీవిస్తూ ఉంటే మేము చీకటిలోనే ఉన్నామని మాట్లాడుతున్నారు. ఈ చీకటి ప్రమాదకరమైనది నాయన. ఈ చీకటిలో ఉంటే మేము ఎప్పుడైనా నశించిపోయే అవకాశం ఉంటుంది. ఈ చీకటి మాలో నుండి తొలగిపోవుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.